అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్ 26 అశ్శురా. కవులు సూరా. ఖుర్ఆన్ సందేశం ప్రతి ఇంటికి, ప్రతి హృదయానికి, మానవుల కోసం ఉనికిలోనికి తీసుకురాబడిన ఉత్తమ సమాజం మీరే. ఖుర్ఆన్ 3:110. ఉత్తమ సమాజ నిర్మాణం కోసం దైవ గ్రంథం ఖుర్ఆన్ గురించి తెలియజేయాల్సిన బాధ్యత మనపై ఉంది. దీనిలో భాగం నా ఈ ప్రయత్నమైన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీరు భాగస్వాములు అవ్వండి. ఉత్తమ సమాజ నిర్మాణం మన లక్ష్యం. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. ఆయత్ నంబర్ 181, 182, 183. أوفوا الكيل ولا تكونوا من المخسرين. ఆయత్ నంబర్ 181. మీరు కొలిచి ఇస్తున్నప్పుడు పూర్తిగా ఇవ్వండి, తగ్గించి ఇవ్వకండి. వ్యాఖ్యానం 120. మీరు కొలపాత్రతో కొలిచి ఇస్తున్నప్పుడు మోసం చెయ్యకండి. వస్తువులను పుచ్చుకునేటప్పుడు ఎలా పూర్తిగా కొలిచి తీసుకుంటారో అలాగే ఇచ్చేటప్పుడు కూడా న్యాయసమ్మతంగా కొలిచి ఇవ్వండి. పుచ్చుకునేటప్పుడు ఒక కొలమానమును, ఇచ్చేటప్పుడు మరో కొలమానం ఉండకూడదు. وزنوا بالقسطاس المستقيم. ఆయత్ నంబర్ 182. తూచి ఇస్తే సరైన త్రాసుతో తూకం వేసి ఇవ్వండి. వ్యాఖ్యానం 121. అలాగే తూనికల్లో కూడా మోసానికి పాల్పడకండి. సరైన తక్కెడుతో సరిగ్గా తూయండి. ولا تبخسوا الناس أشياءهم ولا تعثوا في الأرض مفسدين. ఆయత్ నంబర్ 183. ప్రజలకు వారి వస్తువులను తగ్గించి ఇవ్వకండి. భూమిలో విచ్చలవిడిగా కల్లోలాన్ని రేకెత్తిస్తూ తిరగకండి. వ్యాఖ్యానం 122. అంటే ప్రజల వస్తువులను వారికి ఇచ్చే సమయంలో కోత విధించకండి. కొలపాత్రలను, తూనిక రాళ్లను ఉపయోగించే సమయంలో న్యాయంగా వ్యవహరించండి. 123వ వ్యాఖ్యానం. దైవం నిర్ణయించిన హద్దులను అతిక్రమించి ఆయనకు అవిధేయత చూపకండి. అవిధేయత మూలంగా భూమిలో అశాంతి, అరాచకం ఏర్పడతాయి. కొంతమంది వ్యాఖ్యాతలు దీనికి చెప్పిన భావార్థం ఇలా ఉంది: ప్రజలను మార్గమధ్యంలో అటకాయించటం, దోచుకోవడం కూడా ఈ కల్లోలంలో అంతర్భాగమే. అల్ అరాఫ్ సూరాలో కల్లోలాన్ని రేకెత్తించరాదని హితబోధ చేసిన వెంటనే దారి దోపిడీల ప్రస్తావన వచ్చింది. ప్రజలను భయపెట్టడానికి దారులలో బందిపోట్లులా పొంచి కూర్చోకండి. 86. ఇబ్నే కసీర్. ఆయత్ నంబర్ 184, 185, 186. واتقوا الذي خلقكم والجبلة الأولين. ఆయత్ నంబర్ 184. మిమ్మల్ని, మీ పూర్వీకుల్ని సృష్టించిన వానికి భయపడండి. వ్యాఖ్యానం 124. అల్లాహకు భయపడండి. శైతాన్ అడుగుజాడల్లో నడిచి మీ సృష్టికర్తను విస్మరించకండి. మిమ్మల్ని, మీ పూర్వీకులైన మీ తాత ముత్తాతలను కూడా పుట్టించినవాడు ఆ అల్లాహే. قالوا إنما أنت من المسحرين. ఆయత్ నంబర్ 185. దానికి వారు ఇచ్చిన సమాధానం ఇది: అసలు నువ్వు చేతబడికి గురైన వాడివి. وما أنت إلا بشر مثلنا وإن نظنك لمن الكاذبين. ఆయత్ నంబర్ 186. నువ్వు మాలాంటి ఒక మనిషివే. నువ్వు అబద్ధం చెప్పేవారిలో ఒకడివని మేము భావిస్తున్నాము. వ్యాఖ్యానం 125. దైవ ప్రవక్తవని, దైవ సందేశం నీ దగ్గరకు వస్తుందని నువ్వు చెప్పేదంతా బూటకమే. ఎందుకంటే నువ్వు కూడా మాలాంటి ఒక సాధారణ మనిషిలాగే ఉన్నావు. అలాంటప్పుడు ప్రత్యేకంగా నీ దగ్గరే దైవ సందేశం రావడమేమిటి అని వారు అభిప్రాయపడ్డారు. ఆయత్ నంబర్ 187, 188. فأسقط. فأسقط علينا كسفا من السماء إن كنت من المصدقين. فأسقط علينا كسفا من السماء إن كنت من المصدقين. فأسقط علينا كسفا من السماء إن كنت من المصدقين. فأسقط علينا كسفا من السماء إن كنت من المصدقين.
كنت من الصادقين. ఆయత్ నంబర్ 187. ఒకవేళ నువ్వు సత్యవంతులలో ఒకడివైతే ఆకాశం నుంచి ఏదైనా తునకను మాపై పడవెయ్యి. వ్యాఖ్యానం 126. హజరత్ సుహైబ్ అలైహిస్సలాం హెచ్చరికలకు జవాబుగా అడవివారు చెప్పిన మాటలివి. నువ్వు చెప్పేదే నిజమైతే మాపై ఆకాశం నుంచి ఏదైనా తునకను పడవెయ్యి చూద్దాం. قال ربي أعلم بما تعملون. ఆయత్ నంబర్ 188. మీరు చేసేదంతా నా ప్రభువుకు బాగా తెలుసు అని అతను సుహైబ్ చెప్పాడు. వ్యాఖ్యానం 127. అంటే మీ ముష్రిక్ చేష్టలన్నిటినీ దేవుడు చూస్తూనే ఉన్నాడు. దానికి ప్రతిఫలం మీకు ఇచ్చి తీర్తాడు. ఆయన గనక తలచుకుంటే ప్రపంచంలోనే మీకు ఆ శిక్ష విధిస్తాడు. ఇలా చేయటం ఆయనకు ఏమాత్రం క్లిష్టతరం కాదు. ఆయత్ నంబర్ 189. فكذبوه فأخذهم عذاب يوم الظلة إنه كان عذاب يوم عظيم. ఆయత్ నంబర్ 189. మొత్తానికి వారు అతన్ని ధిక్కరించిన కారణంగా కారు మబ్బుతో కూడిన ఛాయావృత దినపు విపత్తు వారికి కబళించింది. నిజంగానే అది మహాదినపు శిక్ష. వ్యాఖ్యానం 128. ఐకా ప్రజలు కూడా మక్కా అవిశ్వాసుల మాదిరిగానే ఆకాశ విపత్తును కోరారు. వారి కోరిక ప్రకారమే అల్లాహ్ వారిపై ఆకాశం నుంచి శిక్షను అవతరింపజేశాడు. కొన్ని ఉల్లేఖనాల ప్రకారం 7 రోజుల వరకు వారిపై తీవ్రమైన ఎండ కాచింది. ఆ తరువాత ఆకాశంలో ఒక మబ్బు తునక వచ్చింది. వారంతా ఎండ వేడి నుంచి కాపాడుకోవటానికి ఆ మబ్బు తునక క్రిందకి వచ్చి చేరారు. కొన్ని నిమిషాలు చల్లదనాన్ని ఆస్వాదించారు. కానీ మరికొద్ది సేపటికే ఆ మబ్బు తునక నిప్పుల వర్షం కురిపించసాగింది. మరోవైపు నుంచి భూమి ప్రకంపించింది. ఒక భయంకరమైన అరుపు వారిని శాశ్వతంగా మృత్యు ఒడిలోకి చేర్చేసింది. ఆ విధంగా ఆకాశంలో మేఘం నీడగా వచ్చిన రోజున వారిని ముక్కోణపు విపత్తు చుట్టుముట్టింది. అందుకే ఛాయావృత దినపు శిక్ష వారిని కబళించింది అని చెప్పడం జరిగింది. గమనిక, ఇమాం ఇబ్నే కసీర్ ఇలా అన్నారు. అల్లాహ్ దివ్య ఖురాన్లో 3 చోట్ల సుహైబ్ జాతి ప్రజల వినాశం గురించి ప్రస్తావించాడు. 3 చోట్ల కూడా సందర్భాన్ని బట్టి వేర్వేరు శిక్షల ప్రస్తావన ఉంది. అరాఫ్ 88 సూరాలో భూకంపం ప్రస్తావన వచ్చింది. హూద్ 94వ సూరాలో అరుపు గురించి చెప్పబడింది. ఈ సూరా షుఅరాలో ఆకాశం నుంచి నిప్పులు కురవడం గురించి చెప్పబడింది. ఈ విధంగా 3 రకాల శిక్ష ఏకకాలంలో ఈ జాతి వారిపై వచ్చి పడింది. ఆయత్ నంబర్ 190, 191, 192, 193. إن في ذلك لآية وما كان أكثرهم مؤمنين. ఆయత్ నంబర్ 190. నిశ్చయముగా ఇందులో గొప్ప నిదర్శనం ఉంది. మరి అయితే వారిలో చాలామంది విశ్వాసులు కారు. وإن ربك لهو العزيز الرحيم. ఆయత్ నంబర్ 191. నిస్సందేహంగా నీ ప్రభు మహాశక్తిమంతుడు, పరమ కృపాశీలుడు. وإنه لتنزيل رب العالمين. ఆయత్ నంబర్ 192. నిశ్చయముగా ఇది ఈ ఖురాన్ సకల లోకాల ప్రభు అవతరింపజేసినది. نزل به الروح الأمين. ఆయత్ నంబర్ 193. విశ్వసనీయుడైన దైవదూత దీన్ని తీసుకువచ్చాడు. వ్యాఖ్యానం 129. దివ్య ఖురాన్ అల్లాహ్ తరపున అవతరింపజేయబడిన సందేశం అన్న విషయాన్ని మక్కా అవిశ్వాసులు ఒప్పుకోలేదు. అందుకే వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దైవ దౌత్యాన్ని త్రోసిపుచ్చారు. అందువల్ల అల్లాహ్ వివిధ ప్రవక్తల వారి కాలం నాటి జాతుల గాథలను స్థూలంగా ప్రస్తావించి దివ్య ఖురాన్ ముమ్మాటికి దైవ సందేశమని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దేవుని సత్య ప్రవక్త అని స్పష్టం చేశాడు. ఒకవేళ ఆయన సత్యవంతుడు కాని పక్షంలో
ఒక నిరక్షరాసి అయి ఉండి గ్రంథాన్ని ఎలా పారాయణం చేయగలుగుతాడు? గత ప్రవక్తల వాస్తవిక గాథలను ఎలా విశదీకరిస్తాడు? కాబట్టి దివ్య ఖురాన్ ముమ్మాటికి సర్వలోక ప్రభువైన అల్లాహ్ తరపున పంపబడిన గ్రంథమే. ఈ గ్రంథాన్ని విశ్వసనీయుడైన దైవదూత జిబ్రాయిల్ అలైహిస్సలాం తీసుకువచ్చారు. ఆయత్ నంబర్ 194, 195. على قلبك لتكون من المنذرين. ఆయత్ నంబర్ 194. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహిస్సలాం, నువ్వు హెచ్చరించే వారిలోని వాడవు కావటానికి ఇది నీ హృదయంపై అవతరించింది. వ్యాఖ్యానం 130. అంటే ఖురాన్ ఆధారంగా నువ్వు ప్రజలను హెచ్చరించడానికి. వ్యాఖ్యానం 131. హృదయం గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పడం విశేషం. మనిషి లోపలి అవయవాలలో హృదయం అత్యంత సున్నితమైనది. విషయావగాహనకు, గ్రాహ్య శక్తికి కేంద్రం అది. بلسان عربي مبين. ఆయత్ నంబర్ 195. ఇది సుస్పష్టమైన అరబీ భాషలో ఉంది. ఆయత్ నంబర్ 196. وإنه لفي زبر الأولين. ఆయత్ నంబర్ 196. పూర్వీకుల గ్రంథాలలో కూడా దీని ఖురాన్ ప్రస్తావన ఉంది. వ్యాఖ్యానం 132. అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహిస్సలాం రాక గురించి, ఆయన సల్లల్లాహు అలైహిస్సలాం గుణగణాల గురించి వెనుకటి ఆకాశ గ్రంథాలలో ప్రస్తావించబడినట్లే దివ్య ఖురాన్ అవతరణ గురించిన శుభవార్త కూడా ఆ గ్రంథాలలో ఇవ్వబడింది. దీనికి మరో అర్థం ఇది: ప్రపంచంలో నేటి వరకు అమలైన షరియతులన్నిటిలోనూ ఉమ్మడిగా ఉన్న ఆదేశాల దృష్ట్యా చూస్తే ఈ ఖురాన్ గ్రంథం పురాతన దైవ గ్రంథాలలోనూ ఉన్నట్లే కదా అర్థం. ఆయత్ నంబర్ 197, 198. أولم يكن لهم آية أن يعلمه علماء بني إسرائيل. ఆయత్ నంబర్ 197. ఈ సంగతి ఖురాన్ వాస్తవికత ఇస్రాయేల్ సంతతికి చెందిన విద్వాంసులకు సైతం తెలిసి ఉండడం వారికొక నిదర్శనం కాదా? వ్యాఖ్యానం 133. ఎందుకంటే ఈ పూర్వపు గ్రంథాలలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి, ఖురాన్ గురించి ప్రస్తావన వచ్చి ఉంది. అదీగాక మక్కాలోని అవిశ్వాసులు మత వ్యవహారాలలో యూద పండితులను సంప్రదిస్తూ ఉండేవారు. యూద పండితులు కూడా వారికి చెప్పేవారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనే ఒక దైవ ప్రవక్త రానున్నాడని, ఖురాన్ అనే గ్రంథం దేవుని తరపున అవతరింపజేయబడుతుందని. మరి అలాంటప్పుడు వారు యూద పండితుల మాటల్ని నమ్ముతూనే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఎందుకు విశ్వసించడం లేదు? ولو نزلناه على بعض الأعجمين. ఆయత్ నంబర్ 198. ఒకవేళ మేము దీన్ని ఏ అరబ్బేతురుని పైనో అవతరింపజేసి ఉంటే. ఆయత్ నంబర్ 199, 200. فقرأه عليهم ما كانوا به مؤمنين. ఆయత్ నంబర్ 199. మరి అతడు దానిని వారి ముందు చదివి వినిపించున్నట్లయితే వారు దాన్ని విశ్వసించేవారు కాదు. వ్యాఖ్యానం 134. ఒకవేళ మేము మా సందేశాన్ని ఏదైనా అరబ్బేతర భాషలో అవతరింపజేసి ఉంటే ఇదేమిటో మాకర్థం కావడం లేదని అనేవారు. హామీం సజ్దా 44లో వారు ఇలాగే అన్నారు కూడా. كذلك سلكناه في قلوب المجرمين. ఆయత్ నంబర్ 200. మేము పాపాత్ముల హృదయాలలో ఇలాగే ఈ తిరస్కార భావాన్ని జొప్పించాము. వ్యాఖ్యానం 135. సలక్నాహు అనే పదంలోని హు సర్వనామం ధిక్కారాన్ని, తిరస్కారాన్ని, శత్రుత్వాన్ని సూచిస్తుంది. ఆయత్ నంబర్ 201, 202, 203. لا يؤمنون به حتى يروا العذاب الأليم. ఆయత్ నంబర్ 201. వ్యధాభరితమైన
శిక్షను చూచే వరకు వారు దాన్ని విశ్వసించరు. فيأتيهم بغتة وهم لا يشعرون. ఆయత్ నంబర్ 202. మరి ఆ శిక్ష అకస్మాత్తుగా వారిపై వచ్చి పడుతుంది. దాని గురించిన ధ్యాస కూడా వారికుండదు. فيقولوا هل نحن منظرون. ఆయత్ నంబర్ 203. అప్పుడు వారు మాకేమన్నా కాస్త గడువు ఇవ్వబడుతుందా అంటారు. వ్యాఖ్యానం 136. శిక్షను కళ్ళారా చూసిన తరువాత గడువు ఇవ్వబడదు. ఆ సమయంలో చెందే పశ్చాత్తాపం కూడా పనికిరాదు. అల్ మోమిన్ 85. ఆయత్ నంబర్ 204, 205. أفبعذابنا يستعجلون. ఆయత్ నంబర్ 204. ఇంతకీ వారు మా శిక్ష కోసం ఆత్రం చేస్తున్నారా? వ్యాఖ్యానం 137. ఒకవేళ నువ్వు సత్యవంతుడవే అయితే నువ్వు మాకు భయపడుతున్న ఆ శిక్షను తీసుకురా అని వారు తమ ప్రవక్తను పదే పదే ప్రశ్నించడాన్ని ఇక్కడ ఎత్తి చూపడం జరిగింది. أفرأيت إن متعناهم سنين. ఆయత్ నంబర్ 205. దీనిని గురించి నీవేమైనా ఆలోచించావా? ఒకవేళ మేము కొన్ని సంవత్సరాల పాటు వారికి లబ్ధి పొందే అవకాశం కల్పించినా. ఆయత్ నంబర్ 206, 207, 208. ثم جاءهم ما كانوا يوعدون. ఆయత్ నంబర్ 206. తరువాత వారికి హెచ్చరించబడే ఆ శిక్ష వచ్చి పడినప్పుడు ما أغنى عنهم ما كانوا يمتعون. ఆయత్ నంబర్ 207. వారు అనుభవిస్తూ వచ్చిన సుఖ సౌఖ్యాలు, సాధన సంపత్తులు వారికి ఎలాంటి ప్రయోజనాన్ని చేకూర్చలేవు. వ్యాఖ్యానం 138. ఒకవేళ మేము వారికి వారు కోరుతున్నట్లుగా కొంత గడువు ఇచ్చినా తరువాత వారిపై రావలసిన శిక్ష వచ్చి పడినప్పుడు వారు సాధన సంపత్తులు, భోగభాగ్యాలు వారికి ఏ విధంగానూ లాభం కలిగించలేవు. అల్ బక్రా 96, లైల్ సూరా 11వ ఆయతులు చూడండి. وما أهلكنا من قرية إلا لها منذرون. ఆయత్ నంబర్ 208. హెచ్చరిక చేసేవారు రాకుండా మేము ఎన్నడూ ఏ జనవాసాన్ని అంతమొందించలే. ఆయత్ నంబర్ 209, 210. ذكرى وما كنا ظالمين. ఆయత్ నంబర్ 209. వారు హితబోధ చేసిన పిమ్మటే మేము జోక్యం చేసుకున్నాము, మేము అన్యాయం చేసేవారం కాము. వ్యాఖ్యానం 139. ఏ ప్రజా సమూహం వద్దకైనా మేము మా ప్రవక్తను హెచ్చరిక చేసేవాణ్ణి పంపకుండా వారిపై శిక్షను అవతరింపజేస్తే అది అన్యాయం అవుతుంది. మేము ఎవరికీ ఇలాంటి అన్యాయం చేయలేదు. పైగా మేము మా సాంప్రదాయం ప్రకారం తొలుత ప్రతి బస్తీలోనూ మా ప్రవక్తలను పంపించాము. అక్కడి ప్రజలను వారు మా శిక్ష గురించి భయపెట్టారు. మరి వారు ప్రవక్తల మాటను పెడచెవిన పెట్టిన కారణంగా మేము వారిని అంతమొందించాము. ఈ విషయమే బనీ ఇస్రాయిల్ సూరా 15లోను, ఖసస్ సూరా 59లోను వివరించబడింది. وما تنزلت به الشياطين. ఆయత్ నంబర్ 110. దీనిని ఈ ఖురాను గ్రంథాన్ని శైతానులు తీసుకుని దిగలేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్ అండ్ షేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్. టచ్ బెల్.